ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. జిల్లాలు రద్దు, కొత్త జిల్లాలు రద్దు. 2014లో అనివార్యంగా ఒంటరిగా పోటీ చేశామని, ఇప్పుడు సంస్థాగతంగా పార్టీ గట్టిగా లేకపోయినా ప్రజలు మనల్ని దీవించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మనం ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన దాంట్లో అయితే ఈయన పాల్గొన్నారన్నమాట. మీటింగ్లోని అసెంబ్లీ ఎన్నికల్లో 119 సీట్లు 39 సీట్లు గెలిచామని, ఇది తక్కువ సంఖ్య ఏమీ కాదని అన్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ ఓట్లు వేసిన వారు కూడా కేసీఆర్ సీఎం కానందుకు బాధపడుతున్నారని అన్నారు. కేసీఆర్ పట్ల అభిమానం చెక్కుచెదరలేదని, గతంలో తెలంగాణ పదాన్ని నిషేధించాలని అన్నారు. తెలంగాణ కోసం కడుపు చించుకొని కోట్లాడేది బీఆర్ఎస్ మాత్రమే అని వీరైతే అన్నారన్నమాట. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొత్త జిల్లాలు, అదేవిధంగా దీంతో పాటు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే జిల్లాల సంఖ్య తగ్గించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కమిషన్ వేయమంటున్నారని తెలిపారు. కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం మీద విమర్శల విషయంలో బీఆర్ఎస్ తొందరపాటు లేదని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తక్కువ చేసి చూపి అప్పుల పాలు చేశామని కాంగ్రెస్ వాళ్ళే మొదట అయితే దాడి మొదలుపెట్టారని చెప్పేసి అన్నారన్నమాట. అందువల్ల కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలైతే ఊరుకోరని చెప్పేసి ఉంది. సో ప్రభుత్వం కొత్త జిల్లాలు రద్దు చేసేందుకు ఈ విధంగా అయితే ముందుకు అడుగేస్తుందని చెప్పేసి అంటున్నారన్నమాట. సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.